టేస్టీ కరివేపాకు రైస్ని తయారు చేసేసుకుందామా లంచ్ బాక్స్లోకి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి లంచ్ బాక్స్ రెసిపీస్ తయారు చేసుకుంటున్నాం కదా మనం. లంచ్ బాక్స్ రెసిపీ ఈరోజు మనం కరివేపాకు రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కదా, కంటికి కూడా చాలా మంచిది. మరి మంచి పోషక విలువలు ఉన్నాయి కదా కరివేపాకులను. మరి అది ఎలాగో తయారు చేసుకుందాం. వచ్చేసండి మన కిచెన్లోకి చూస్తుంది కానీ కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకున్నామండి. ఒక కడాయి తీసుకున్నాం, ఒక చిన్న మూకుడిని. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకుని మనం ఆయిల్ వేడెక్కిందండి. మినపప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఆయిల్లో వేసేసుకుందాం. ఇలాగా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇంకా మీరు ఏమైనా పప్పులు వేసుకుంటే వేసుకోవచ్చు. మినపప్పు, నేను శనగపప్పు తీసుకున్నాను, కందిపప్పు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఇందులోకి ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను వేసేసుకుందామండి. మంచిగా వేయించుకుందాం, మంచి కలర్ వచ్చే వరకు. ఇలా ఎండుమిర్చి ఒక 5 తీసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. 5 ఎండుమిరపకాయలు కూడా, వాటిని కూడా వేయించుకుందాం. ఇలాగా ఇందులో శుభ్రం చేసుకొని శుభ్రంగా కడుక్కున్న కరివేపాకుని 1 కప్పు వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని మంచిగా వేయించుకుందాం. ఇందులో 4-5 వెల్లుల్లి రేకల్ని వేసేసుకుందాం. ఇలాగా అవి కూడా కలుపుకుందాం మంచిగా. అన్నీ వేగిపోయినండి. చిన్న చింతపండు పిక్క వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. వేగిపోయినాయి కాబట్టి అన్నీ చల్లారినాక మనం చల్లారిపోయిందండి. మరి మిక్సీ పెట్టేసుకుందాం. మనం ఇలా మిక్సీ పెట్టేసుకున్నామండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో ఒక ప్యాన్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ పైనే ఆయిల్ పడుతుంది. 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం మనం. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిందండి. మొదటగా 1/2 కప్పు పల్లీలు వేసుకుందాం. ఇందులో మినప్పప్పు, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఇందులో కలుపుకుందాం. ఆవాలు, జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వేసుకుందామండి. వేసుకుని ఇవి కూడా మంచిగా కలిపేసుకుందాం. అలాగే ఇందులో కూడా కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇందులో కూడా ఇలా వేసుకొని కలుపుకుందాం. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి, మంచి కలర్ కనిపించడం కోసం. ఇంతే వేసుకొని ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ పౌడర్ చేసుకున్నాం కదా కరివేపాకు, అన్ని పోపు దినుసులు వేసుకున్నాం కదా, దాన్ని వేసుకుని చక్కగా ఇందులో మనం ఇలా కలిపేసుకుందామండి. ఇలా కలిసేటట్టు కలిపేసుకుందాం నీట్గాను. ఇప్పుడు ఇందులో నేను మొదటిగా రైస్ చేసి పెట్టుకున్నానండి, కుక్ చేసి. ఇందులో రైస్ని వేసేసుకుందాం. మనం 1 గ్లాస్ రైస్ చేసి పెట్టుకున్నాను, వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. మొత్తం కరివేపాకు పొడి అన్నీ పట్టేటట్టు మనం ఇలా కలిపేసుకుందాం. చక్కగాను కలిపి చూపిస్తాను. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా మనం సాల్ట్ అంతా పట్టేటట్టు రైస్కి కలిపేసుకుందామండి. చూసారా, చాలా సింపుల్ కదా. 5 నిమిషాల్లో మనం కరివేపాకు రైస్ ఇలా తయారు చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డిష్ అవుట్ అయిపోయిందండి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి మన కరివేపాకు రైస్. చూడండి ఫ్రెండ్స్, డిష్ అవుట్ చేసేసాను. కరివేపాకు రైస్ లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోయింది. కరివేపాకు రైస్ చాలా టేస్టీ, చాలా హెల్దీ కదా, మనకి కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు. మనం రోజు తీసుకున్నట్టయితే ఇలాగ మన పిల్లలకి చేసి పెట్టామంటే దీని నిండా పల్లీలు వేసుకున్నాం, చాలా టేస్టీగా ఉంటుంది, మంచి సువాసన వచ్చేస్తుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీకు ఎలా కుదురుతుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది అనుకోండి. టేస్ట్ చేసి 1 స్పూన్ ఎలా ఉందో చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్,
సూపర్గా ఉందండి. అన్నీ సరిపోయి మనకు మంచి అరోమా వస్తుంది. అలాగే పల్లీలు వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.